లవకుశలో వేసిన బాలనటులు వాళ్ళని కూడా మీరు సన్మానించినట్టుందా తీసుకొచ్చి? అది ఆ అనుభవాలు చెప్పండి. అది ఒక అద్భుతం అండి అసలు. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇందాకే చెప్పాను మీకు, లవకుశ అనే సినిమా నన్ను ఎంత ప్రభావితం చేసిందంటే ఆ సినిమా కొన్ని వందల సార్లు నేను ఊళ్ళో జనాల ముందు వేసేవాడిని, పద్యాలు పాడి వినిపించేవాడిని అన్నమాట. అయితే అప్పుడే ఆ టైంలోనే, సినిమా టైంలోనే, మరి మీకు తెలిసే ఉంటుంది, అందులో ఒక అబ్బాయి లేడు అనేది అప్పుడు మరణించాడు అనేది ఒక టాక్ ఉంది. అప్పటికే టాక్ ఉంది. ఇద్దరు ఒకళ్ళే ఉన్నారని. ఎగ్జాక్ట్లీ. అసలు కానీ ఇద్దరు ఉన్నారు వాళ్ళు, కానీ తెలియదు ఎవరికి తెలియదు. ఆ సినిమా తర్వాత వాళ్ళకు కూడా అవకాశాలు లేవు అసలు. లేకపోవడంతో వాళ్ళు వెలుగులోకి రాలేదు. అయితే నేను మోస్ట్ 2006లో అనుకుంటానండి, ఇదే ఈనాడు పత్రికలో అనుబంధం ఉంది పుస్తకం, అనుబంధం పుస్తకంలో కుషుడు కుశలమా అని ఒక ఆర్టికల్ వచ్చింది. నేను అది చూసి ఆశ్చర్యం, అసలు ఇతను లేడు అనుకుంటున్నాం. నాగరాజు సుబ్రహ్మణ్యం ఇద్దరు లవకుశ పాత్రధారులు. నాగరాజేమో అప్పుడప్పుడు మనకు కనిపించేవాడు, సినిమా చిన్న చిన్న వేషాలు వేశారు ఆయన, కానీ ఈ కుషుడు ఎక్కడ కనిపించలేదు. నేను అది పేపర్లో చూసారు, ఒక స్టన్ అయ్యాను. అరే, ఎవరైతే లేడనుకుంటున్నామో అతను ఉన్నాడు అని చెప్పి నేను మన మిత్రుల్ని, ఈనాడు మిత్రుల్ని అక్కడ పట్టుకుని, అతను అమరాపురంలో టైలర్గా పనిచేస్తున్నాడు, ఆయనతో మాట్లాడాను. ఏమండి మీరు ఉన్నట్టుగా మాకు తెలియదు అంటే, ఆయన కూడా ఆశ్చర్యం, అవునండి ఇట్లా వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేశారు, మరి మీరు నాగరాజు ఎక్కడ ఉన్నారో చెప్పగలరా అని అడిగాను ఆయన. అంటే చాలా కాలం మేము కూడా కలిసి 20 years అవుతుంది. ఇద్దరు కలుసుకోలేదు అసలు. సినిమా తర్వాత అంతే, ఆయన అక్కడ ఈయన ఇక్కడ అన్నట్టుగా ఉండింది. కానీ చెన్నైలో ఉన్నట్టుగా తెలుసండి, మీరు చెన్నైలో ట్రై చేయండి దొరకవచ్చు అంటే, సరేనే అని చెప్పి నేను అప్పుడు వచ్చి, నేను ఒక నెల అండి, అసలు నెల పైనే అసలు ఫోన్స్లో ఉన్నాను కాబట్టి మెడ్రాస్కు ఫోన్ కాల్ చేసి వాళ్ళని వీళ్ళని ఎంతమందిని అడిగాను. తర్వాత భీష్మ సినిమాలో సుజాత అని భీష్మ సుజాత, ఆమె దగ్గర ఇతని కాంటాక్ట్ దొరికింది నాకు, నాగరాజుది. సో సుజాత దగ్గర నెంబర్ తీసుకొని నేను నాగరాజు ఫోన్ చేశాను. ఆయన అసలు అదేంటండి ఎట్లా కనుక్కున్నారు అంటే, ఇట్లా మాట్లాడాను, సుబ్రహ్మణ్యం కుషుడితో మాట్లాడాను, మీరిద్దరు రావాలి, అసలు మీరిద్దరు ఉన్నట్టుగా ఎవరికి తెలియదు అసలు, కాబట్టి మీరు ఒకరోజు హైదరాబాద్ రావాలంటే ఆయన ఒప్పుకొని ఇద్దరిని ఇంకా ఆ రోజు నాకు తెలిసి 2006లోనే ఏప్రిల్లో అనుకుంటాను ఇద్దరిని పిలిచాను. వాళ్ళు ఇద్దరు వచ్చారు. అయితే నేను ఆ రోజు కూడా కొంచెం వెరైటీ చేశాను. ఏం చేశానంటే, సినిమాలోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు తీసుకొని అవి ప్రజెంట్ చేశాం స్క్రీన్ మీద. ఆ పాటలు పద్యాలు ప్రజెంట్ చేసి వీళ్ళు ఉన్నట్టుగా కూడా ఏవో చెప్పలేదు నేను. లవుడు కుషుడు ఇద్దరు సభలోనే పెట్టాను. వాళ్ళు ఎవరికి తెలియదు అసలు. చిన్నపిల్లలుగా చూసిందే తప్ప వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ మొహాలు ఎవరికి తెలియదు. వాళ్ళిద్దరిని అలా పక్క వేరేగా కూర్చోబెట్టి ఇవన్నీ ప్రజెంట్ చేసిన తర్వాత, పాటలు పద్యాలు ఇవన్నీ ప్రజెంట్ చేసిన తర్వాత, అప్పుడు ఇద్దరు ముందే చెప్తే జనం బాగా వచ్చేవాళ్ళు ఏం కదా. లేదు, అది వస్తున్నట్టుగా దాన్ని ఫ్లాష్ చేసాం. న్యూస్ అయితే వచ్చింది, సభలో కూర్చోబెట్టినప్పుడు మటుకు ఎవరికి తెలియనివ్వలేదు అదనమాట. సో ఇద్దరిని సపరేట్గా కూర్చోబెట్టి, నాగరాజా అనగానే ఆయన, కుషా సుబ్రహ్మణ్యం గారు రండి అనగానే ఇద్దరు అప్పుడు వస్తుంటే కిక్కిడిసిపోయిందండి ఆడిటోరియం. అసలు ఛాయరాయి గానం సరిపోలేదు ఆ కార్యక్రమానికి. జనాల హోరు చప్పట్లు అవి చూస్తే అసలు ఆశ్చర్యం అన్నమాట. అసలు అదే అద్భుతమైన, అది ఇప్పటికీ నాకు అలా జరిగిందా, నిజంగా అలా జరిగిందా అని అనిపిస్తూ ఉంటుంది. మీకు ఆలోచన రావడం గ్రేట్ కదా. అది ఈనాడులో వచ్చిన ఆర్టికల్ చూసి కుశలమా అనే టైటిల్ చూసి ఎగ్జాక్ట్లీ మీరు ఆ కుషుడిని పట్టుకోవడం, అక్కడి నుంచి నాగరాజుని పట్టుకోవడం. ఆ తర్వాత అండి వాళ్ళకి కనీసం నాకు తెలిసి ఒక 200 సన్మానాలు జరిగింటాయి నేను చేసిన. చాలా కొన్ని వందల మంది చేశారు. అది రియల్లీ అదొక కళలా అనిపిస్తుంటుంది ఇప్పటికీ నాకు. వాళ్ళు సినిమాలో చేసినప్పుడు వాళ్ళ వయసు ఎంత అండి? వాళ్ళు నాకు తెలిసి 13 years అనుకుంటా. 13. అది కూడా సినిమా 5 ఏళ్ళు తీశారు, మీకు తెలుసు అది. అవును, 5 ఏళ్ళ సినిమాలో అప్పుడు ఇంతే కనిపిస్తారు, కొంచెం పెద్దగా అవుతారు ఒక్కొక్క సన్నివేశంలో. అట్లా కొంచెం విడివిడిగా తీసింది, కొంచెం టైం తీసుకొని చేసింది. కాబట్టి నాకు తెలిసి 13-17 మధ్య వయసులో జరిగినట్టుంది మొత్తం సినిమా. గేవా కలర్లో తీశారు కదా. వాళ్ళు ఏం చెప్పారు, తమ అనుభవాలు ఏం చెప్పారు, అసలు అప్పుడు అనుభవాలు ఏమని చెప్పారా? వాళ్ళు అదే పుల్లయ్య గారు ఎలా, రామారావు గారితో ఎలా ఉండరు, అంజలి దేవితో ఎలా ఉండరు, వాళ్ళంతా చాలా అనుభవాలు చెప్పారు. పుల్లయ్య గారి తర్వాత వాళ్ళ అబ్బాయి టేకప్ చేశారు కదా ఈ సినిమాని. సిఎస్ రావు గారు, పి పుల్లయ్య అనుకుంటా, పి పుల్లయ్య గారు. ఓకే, పి పుల్లయ్య గారి తర్వాత సిఎస్ రావు గారు టేకప్ చేసి ఆయన కూడా బాగా తీశాడండి.